వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగొండ. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నేను 167 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తున్నారు కదండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు టూర్ చూపిస్తాను. ఇది మొత్తం 30x50 డైమెన్షన్స్తో 1450 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అదేవిధంగా మనకి 2 బెడ్రూమ్స్ 3 టాయిలెట్ 2 బాత్స్ వస్తుందండి. టోటల్ ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాను. వెబ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. 30 ఫీట్ రోడ్స్లో, ఈ విధంగా 30 ఫీట్ రోడ్స్తో ఇళ్ళ మధ్యలో చాలా మంచి లొకేషన్లో అయితే ఉందండి. సో మీరు తప్పకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్, ప్రైస్ రెండు మీకు మ్యాచ్ అవుతాయి. నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్, లోన్ రిలేటెడ్ కూడా, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ రిలేటెడ్ కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక డిలే చేయకుండా మనం ప్రాపర్టీ అంతా టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మీరు గమనిస్తే మనకి వైట్, ఎల్లో, గ్రే కలర్ కాంబినేషన్స్ మాత్రమే యూజ్ చేస్తే చాలా బాగా ఇచ్చారండి. మీరు గమనిస్తే మనకి ఈ విధంగా గ్లాస్ కూడా వచ్చింది. అదేవిధంగా పైన ఎలివేషన్లో కూడా గమనిస్తే మనకి టఫ్ అండ్ గ్లాస్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు, ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ అయితే వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. ఎలివేషన్ అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీరు గమనిస్తే మనకి చెట్లు పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీరు ఇక్కడ అది కూడా గమనించవచ్చు. చెట్లు పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ర్యాంప్ అనేది చాలా బాగా వస్తుంది. కాంక్రీట్ ఇంకా గ్రానైట్ యూస్ చేస్తే ర్యాంప్ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు, అది కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు గేట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 9 ఫీట్ వైడ్ అయితే ఉందండి. 9 ఫీట్ వైడ్ అయితే ఉంది. సో 9 ఫీట్ వైడ్ ఉంది. చాలా బాగా వస్తుంది. ఈజీగా కార్ లోపలికి బయటికి అయితే ఈజీగా వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్ళి పార్కింగ్ స్పేస్, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా చూద్దాము. సో మీరు చూడొచ్చండి, మనకి ఈ విధంగా స్టేర్స్ అనేవి మొత్తం గ్రానైట్ తోటి యూజ్ చేశారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చి మొత్తం కంప్లీట్ చేశారు. పార్కింగ్ స్పేస్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే ఫాల్ సీలింగ్ కూడా ఇలా వస్తుంది, మీరు చూడొచ్చు, అది కూడా. అదేవిధంగా మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. పార్కింగ్ స్పేస్లో కూడా మీరు గమనిస్తే మొత్తం మనకి గ్రానైట్ అనేది చాలా మంచిగా ఇచ్చారండి, మీరు చూడొచ్చు. మంచిగా డిజైన్ కూడా బాగా వచ్చి 3 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు. సో చాలా బాగా వచ్చింది. మనకి ఫ్రంట్ ఎలివేషన్లో ఏవైతే టైల్స్ వచ్చాయో అదే కాంబినేషన్ మనకి పిల్లర్కి కూడా ఇచ్చారు. సో అది కూడా డీసెంట్గా లుక్ అయితే వస్తుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఈ విధంగా బోర్వెల్ అయితే ఇచ్చారు. మనకి ఇది 300 ఫీట్ డిగ్ చేశారండి. సఫిషియంట్ వాటర్. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కోసం ఒకటి సంప్ అయితే ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ మనకి 6000 లీటర్స్ కెపాసిటీ. ఒక ట్రాక్టర్ కంటే ఎక్కువ వాటర్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను. మనకి ఇక్కడ నార్త్ సైడ్లో ఒకటి టాయిలెట్ కూడా ఇచ్చారంటే మీరు గమనించవచ్చు. అది ఇండియన్ స్టైల్లో ఒక టాయిలెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ విధంగా ఇండియన్ స్టైల్లో టాయిలెట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా వెస్ట్ సైడ్లో ఈ విధంగా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి 1.5 ఫీట్ ఉన్న సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి. సౌత్ సైడ్ కూడా మనకి ఒక 1.5 ఫీట్ దాకా సెట్ బ్యాక్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఇంకా 3 టాయిలెట్ 2 బాత్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా డోర్స్ అయితే మెయిన్ డోర్స్ ఫిట్ చేయలేదు. అది మీ చాయిస్ ప్రకారం మీకు నచ్చిన డిజైన్ మీరు పెట్టించుకోవచ్చు. డబల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్స్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఫ్లోరింగ్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిందండి, మార్బల్ డిజైన్. చాలా బాగా వచ్చింది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీవీ క్యాబినెట్ పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా మనకి ఈ విధంగా అయితే టైల్స్ డిజైన్తో పాటు చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా నార్త్ సైడ్లో మీరు గమనిస్తే ఒకటి ఫుల్ సైజ్ డోర్ అయితే ఇచ్చారు. లైక్ డోర్ ఫ్రేమ్ ఆల్రెడీ వచ్చింది, డోర్స్ మనం తర్వాత పెట్టించుకుంటాం. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకు ఒకటి 5.5 by 4 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా యూపీవీసీ విండో ఇక్కడ వస్తుందండి. మీరు గమనిస్తే మనకు ఆల్మోస్ట్ 6 to 8% కూర్చొనేంత కెపాసిటీ అయితే వస్తుంది ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్లో. ఇక్కడ హాల్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్ మీరు వచ్చేటప్పటికి చూసుకుంటే మనం 6 టేబుల్ 4 టేబుల్ ఏదైనా రౌండ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే
మనకు ఒకటి 5x5 డైమెన్షన్స్తో ఉన్న ఒక యూపీవీసీ విండో కూడా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి హ్యాండ్ వాష్ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది, క్రాకరీ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ వస్తుంది. చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చాలా బాగుంది. ఇవన్నీ మీకు నచ్చినట్టుగా కలర్స్ అయితే చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు పూజా రూమ్, కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. సో మీరు పూజా రూమ్ చూడొచ్చండి, ఈ విధంగా వచ్చింది. పూజా రూమ్ మీరు చూస్తే మనకి పూజా రూమ్ అనేది మాత్రం ఈ విధంగా వచ్చింది. పెద్దవారు చిన్నవారు కూర్చొని పూజ చేసుకోవడానికి సఫిషియెంట్గా సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే మనకి కిచెన్ అనేది ఎల్ ప్లాట్ఫామ్లో ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. మీరు గమనిస్తే మనకి 1.5 ఫీట్ ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. అదేవిధంగా ఒకటి 3x3 డైమెన్షన్స్తో ఉన్న యూపీవీసీ విండో ఇక్కడ కూడా వస్తుంది. మనకి ప్యూరిఫైయర్కి, చిమ్నీకి తగినన్ని పోర్ట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. మిక్సీ ఓవెన్, గ్రైండర్ కూడా తగినన్ని పోర్ట్స్ కూడా ఇచ్చారు. మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి రెఫ్రిజిరేటర్ అనేది ఇక్కడ వస్తుంది. సో సఫిషియెంట్గా స్పేస్ అయితే కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అదేవిధంగా మనకి కామన్ టాయిలెట్ కూడా ఎక్కడ ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు కామన్ టాయిలెట్ చూసుకున్నట్టు అయితే ఇండియన్ స్టైల్లో ఈ విధంగా వచ్చిందండి. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చి చాలా బాగా ఇచ్చారు, మీరు చూడొచ్చు అది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. చాలా మంచి మార్బుల్ అయితే ఇచ్చారండి. మీరు ఫ్లోరింగ్ గమనిస్తే చాలా మంచి మార్బుల్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. చాలా మంచి మార్బుల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ కూడా గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సింపుల్గా ఎలిగెంట్ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి అల్మారా స్పేస్, అదేవిధంగా మంచిగా షెల్ఫ్స్ కూడా వచ్చాయి. మనకి ఇక్కడ హాల్లో ఇచ్చినట్టే 5.5 ఫీట్ బై 5 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న విండోస్ కూడా వస్తాయి. మాస్టర్ బెడ్రూమ్లో మనము క్వీన్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో క్వీన్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా ఒక స్టడీ టేబుల్ కూడా పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుంది. చాలా స్పేషియస్గా ఉందండి బెడ్రూమ్ అయితే, చాలా స్పేషియస్గా ఉంది. మార్బుల్ కూడా మీరు గమనిస్తే చాలా మంచి మార్బుల్ అయితే ఇచ్చారు, చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు గమనిస్తే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్టు అయితే కింగ్ సైజ్ బెడ్ చాలా ఈజీగా వస్తుంది. అదేవిధంగా చాలా స్పేషియస్గా కూడా వచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఒక అల్మారా స్పేస్ కూడా వచ్చింది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా తగినన్ని వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అటాచ్ టాయిలెట్ బాత్తో ఉందండి ఇది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. మనకి సౌత్ సైడ్లో ఒకటి 5.5 ఫీట్ బై 5 ఫీట్ డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. అదేవిధంగా అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది కూడా మీరు గమనిస్తే 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా మనకి ఇక్కడ మీరు గమనిస్తే 4.5 బై 6 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న టాయిలెట్ బాత్ ఇది. సో చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. సో ప్రాపర్టీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా మనకి ప్రాపర్టీ ప్రైస్ వచ్చి 86 lakhs కోట్ చేస్తున్నారు. ప్రాపర్టీ ఒక లొకేషన్, ప్రైస్ రెండు మీకు మ్యాచ్ అవుతాయి. మనకి ఇది రాంపల్లిలో వస్తుంది. రెండు మీకు మ్యాచ్ అవుతాయి. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ 150 స్క్వేర్ యార్డ్స్, 125 స్క్వేర్ యార్డ్స్, అదేవిధంగా 200 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇక మీదట రాంపల్లి నుంచి నేను రెగ్యులర్గా తీసుకొని వస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ప్రాపర్టీని పోస్ట్ చేసే లోపే నేను మీకు సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. మనకి ఇది 167 స్క్వేర్ యార్డ్స్ 30 బై 50 డైమెన్షన్స్తో టోటల్ 1450 డైమెన్షన్స్తో వస్తుందండి. 1450 SFTతో వస్తుంది. సో ప్రాపర్టీని చూడండి, లైక్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.